పంజషీర్ 2021లో కాబూల్ సహా ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబాన్లకు కొరకరాని కొయ్యగా మారిన ప్రాంతం. చివరికి పాకిస్తాన్ రంగంలోకి దిగి తాలిబాన్లకు మద్దతు ఇవ్వడంతో 2021 సెప్టెంబర్ 6న పంజషీర్ తాలిబాన్ల వశమైంది. నాడు పంజషీర్లో తాలిబాన్లు ఎవరిపై అయితే పోరాటానికి పాక్ మద్దతు ఇచ్చిందో ఇప్పుడు వారితోనే పాకిస్తాన్ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇస్లామాబాద్ సరిహద్దుల్లో తాలిబాన్లు కాచు కూర్చున్న వేళ తజకిస్తాన్లో తలదాచుకున్న నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ను దేహి అని వేడుకుంటుంది. అందుకోసం ఐఎస్ఐ చీఫ్ తజికిస్తాన్ వెళ్లి మంతనాలు జరిపారు. అయితే 2021లో ఎవరి అంతం కోసమైతే పాకిస్తాన్ కుట్రలు చేసిందో ఇప్పుడు వారినే దేహి అనడానికి రీజన్ ఏంటి? తాలిబాన్ల నుంచి వారు పాకిస్తాన్ ఎలా కాపాడతారు? అన్నిటికీ మించి ఆఫ్ఘనిస్తాన్లో ఐఎస్ఐ మార్క్ మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్. బోర్డర్లో తాలిబాన్ ఫైటర్లు పాక్ వ్యూహం మార్చిందా? ఐఎస్ఐ చీఫ్ తజక్ టూర్ వెనుక అసలు లక్ష్యమేంటి? తాలిబాన్లపై ఐఎస్ఐ మార్క్ మైండ్ గేమ్ మొదలైందా? నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్, షార్ట్కట్లో చెప్పాలి అంటే ఎన్ఆర్ఎఫ్, 3 ఏళ్లకు ముందు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన పేరిది. అందుకు కారణం ఎన్ఆర్ఎఫ్ పోరాట పటిమే. 2021లో ఆఫ్ఘన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. ఆఫ్ఘన్, అమెరికా సేనలను తొక్కుకుంటూ లక్ష్యం దిశగా దూసుకెళ్లారు. చివరికి రాజధాని కాబూల్ను సైతం హస్తగతం చేసుకున్నారు. కాని ఒకే ఒక్క ప్రాంతంపై తమ జెండా ఎగురవేయటానికి తాలిబాన్లు చాలా పెద్ద పోరాటమే చేయాల్సొచ్చింది. ఒక దశలో ఆ ప్రాంతాన్ని తాలిబాన్లు ఆక్రమించుకోవటం ఇంపాసిబుల్ అనే చర్చ జరిగింది. ఆ ప్రాంతం పేరు పంజ్షీర్ లోయ. కాబూల్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఫైటర్ల దెబ్బకు తాలిబాన్లు కళ్ళు తేలేశారు. ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లను అడ్డుకోలేక పంజ్షీర్ను వదిలేద్దామనుకున్న ఆలోచనకు వచ్చారు. సరిగ్గా అప్పుడే తాలిబాన్ ఫైటర్లకు మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. పంజ్షీర్ లోయలో వేల మంది తాలిబాన్ వ్యతిరేక ఫైటర్లున్నారు. పంజ్షీర్ లోయ లోపలికి వెళ్లటానికి ఒకే ఒక్క ఇరుకైన ప్రవేశ ద్వారం ఉంటుంది. సోవియట్, తాలిబాన్ల వ్యతిరేక ఫైటర్లకు ఇది కంచుకోట. 1980లలో సోవియట్ బలగాలను, 90లలో తాలిబాన్లను ఎదిరించి నిలిచింది పంజ్షీర్. అందుకు ఏకైక కారణం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్సే. పొడవుగా, లోతుగా ఉండే ఈ లోయ కాబూల్కు ఉత్తరాన నైరుతి నుంచి ఈశాన్యం వరకు దాదాపు 120 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ లోయ చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండటం, ఒకే ఒక్క ఇరుకైన రోడ్డుండటంతో ఇతరులు ఈ లోయ లోపలికి చొరబడటం ఇంపాసిబుల్. 3000 మీటర్ల ఎత్తు వరకు పర్వతాలు ఉండటంతో కనిపించిన తాలిబాన్లను కనిపించినట్టే కాల్చి చంపేశారు. అలాంటి ఫైటర్స్ను తాలిబాన్లతో కలిసి పాకిస్తాన్ దెబ్బకొట్టింది. డ్రోన్లతో దాడులు చేసి ఎన్ఆర్ఎఫ్ను ఓడించింది. అందుకు కారణం ఆఫ్ఘన్ తాలిబాన్లు తమ చెప్పుచేతల్లో ఉంటారన్న నమ్మకమే. కాని ఇస్లామాబాద్కు రియాలిటీ తెలియటానికి 3 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మద్దతుగా ఇస్లామాబాద్ తయారు చేసిన తెహ్రీక్ ఈ తాలిబాన్లు కాబూల్తో చేతులు కలిపారు. తిరిగి పాకిస్తాన్పైనే దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆ దాడిలో 46 మంది అమాయకులు మరణించారు. దీంతో వేల మంది ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ వైపు దూసుకొచ్చారు. పాకిస్తాన్లోని ఖైబర్ రాష్ట్రం తమదే అని సంచలన ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య యుద్ధం ఒక్కటే బ్యాలెన్స్ అనేలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. అదే కనుక జరిగితే 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘన్ను చీమల దండులా ఎలా ఆక్రమించేసుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్లోనూ అదే చేస్తారు. ఈ విషయం అర్థం చేసుకున్న షరీఫ్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొదట ఈ ఆఫ్ఘనిస్తాన్ను బెదిరించింది. తర్వాత తమ లక్ష్యం టీటీపీనే తప్ప మీరు కాదు అంటూ బుజ్జగించే ప్రయత్నం చేసింది. చివరికి తాలిబాన్లు తగ్గరని తెలుసుకుని ఐఎస్ఐను రంగంలోకి దించింది. ఇటీవల ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ తజికిస్తాన్లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు రెహమాన్తో సమావేశమై కీలక చర్చలు జరిపారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఆఫ్ఘన్ తాలిబాన్ల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఎందుకంటే ఐఎస్ఐ చీఫ్ తజికిస్తాన్ పర్యటన లక్ష్యమేంటో ఆఫ్ఘన్ తాలిబాన్లకు తెలుసు. వివరంగా చెప్పాలి అంటే 2021 సెప్టెంబర్ 6న పంజ్షీర్ లోయను ఆక్రమించుకున్న కొద్ది రోజుల తర్వాత నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు తజికిస్తాన్కు వెళ్లిపోయారు. వాళ్లు మళ్లీ పంజ్షీర్ లోయలో అడుగు పెడితే ఏం జరుగుతుందో ఆఫ్ఘన్ తాలిబాన్లకు తెలుసు. తమ సరిహద్దుల్లో కాచు కూర్చున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను తరిమి కొట్టేందుకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అమలు చేస్తున్న వ్యూహం కూడా అదే.
ఎన్ఆర్ఎఫ్ను మళ్లీ పంజ్షీర్లో దించటం ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి అంతర్యుద్ధాన్ని రేపాలి అనేది పాక్ ఆలోచన. కానీ అందుకు నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్లు ఒప్పుకుంటారా అన్నదే అసలు ప్రశ్న. పంజ్షీర్ లోయను తిరిగి సొంతం చేసుకునే అవకాశం కోసమే ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు ఎదురుచూస్తున్నారు. అందుకు పాకిస్తాన్ మద్దతిస్తుంది అంటే అంగీకరించే అవకాశాలు లేకపోలేదు. పైగా ఎన్ఆర్ఎఫ్కు 32 సంవత్సరాల అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. మసూద్ 1980-90లలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్ కుమారుడు. మసూద్ తండ్రిని పంజ్షీర్ సింహం అని పిలుస్తారు. ఆయన ఒక ముజాహిదీన్ కమాండర్. సోవియట్ తాలిబాన్ బలగాలను ఎదిరించారు. 2001లో అల్ ఖైదా ఆయన్ను చంపేసింది. అలా పంజ్షీర్ లోయతో అహ్మద్ మసూద్కు చాలా అనుబంధం ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రతిపాదనను మసూద్ కాదు అనటానికి అవకాశాలు తక్కువే. అయితే 3 ఏళ్ల తర్వాత పంజ్షీర్ లోయలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. 2021కు ముందు పంజ్షీర్ లోయ భౌగోళిక పరిస్థితులను ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు ఎలా అయితే ఉపయోగించుకున్నారో ఇప్పుడు తాలిబాన్ ఫైటర్లు అదే చేస్తారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ కేవలం ఎన్ఆర్ఎఫ్ను మాత్రమే సాయం కోరటం లేదు. ఇరాన్, తజికిస్తాన్, యూరప్ అంతటా తాలిబాన్ వ్యతిరేక నాయకులను సంప్రదిస్తోంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్లో మరో అంతర్యుద్ధానికి దారితీసి తాలిబాన్లను గద్దెదించాలన్నది పాకిస్తాన్ ప్లాన్. మొదట ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లను బలోపేతం చేస్తారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో టీటీపీ స్థావరాలే లక్ష్యంగా మరిన్ని దాడులు కొనసాగిస్తారు. వీలైతే ఇతర దేశాల్లో ఉన్న తాలిబాన్ వ్యతిరేక నాయకులను రంగంలోకి దించి ఆఫ్ఘనిస్తాన్ను చుట్టుముడతారు. ఫలితంగా ఒకేసారి ఎక్కువ లక్ష్యాలపై పోరాడలేక ఆఫ్ఘన్ తాలిబాన్లు లొంగిపోతారు. సింపుల్గా చెప్పాలి అంటే ఐఎస్ఐ మార్క్ మైండ్ గేమ్ ఇదే. కానీ ఇవన్నీ చేయటానికి పాకిస్తాన్కు చాలా సమయం పడుతుంది. ఈలోగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు డ్యురాండ్ లైన్ క్రాస్ చేస్తే పాకిస్తాన్ పనైపోయినట్టే. తాలిబాన్ ఫైటర్లు ప్రస్తుతం ఆ దిశగానే అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాడులు చేయకపోయినా కీలక ఖైబర్ ప్రాంతాన్ని తమదిగా ప్రకటించుకోవడం, పాకిస్తాన్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అని హెచ్చరించటం చూస్తూ ఉంటే తాలిబాన్లు ఏదో పెద్ద వ్యూహంతోనే సరిహద్దుల్లోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అది కనుక యుద్ధమే అయితే పాకిస్తాన్లోనూ షరియా పాలన తథ్యం.